మాయా మామిడి చెట్టు ఒక చిన్న కథ. ఒకరోజు రవికి వాళ్ళ తాత ఒక మాయా మామిడి చెట్టు గురించి చెప్పాడు. రవి స్నేహితురాలు రాణి కూడా అక్కడికి వచ్చింది. తాతని మామిడి చెట్టు గురించి అడిగింది. వాళ్ళిద్దరికి తాత ఊరి చివర ఉన్న అడవిలో ఉన్న ఒక మాయా మామిడి చెట్టు మంచి మనసుతో ఏది కోరినా ఆ మామిడి చెట్టు కోరిక తీరుస్తుందని చెప్పాడు. అప్పుడు రవి రాణి కూడా వాళ్ళ తాతకి చెప్పి అడవిలోకి బయలుదేరారు మామిడి చెట్టుని చూద్దామని. దారిలో ఓ చిలుక వారికి కనిపించి దారి చూపిస్తానని చెప్పి వాళ్ళతో పాటు బయలుదేరింది. రవి రాణి మంత్రి ఇచ్చిన మాయా చెట్టు దగ్గరికి చేరుకున్నారు. రవి తన ఊర్లో వాళ్ళందరికీ లోటు లేకుండా ఆహారం కావాలని కోరుకున్నాడు మామిడి చెట్టుని. రాణి స్కూల్లో పిల్లలందరికీ చదువుకోవడానికి కావాల్సినవన్నీ కావాలని కోరుకుంది మామిడి చెట్టుని. నిష్కల్మషంగా కోరుకున్న వారిద్దరి కోరికలను ఆ మామిడి చెట్టు తీర్చింది. రవి రాణి చేసిన మంచి పనికి వాళ్ళ తాత ఊర్లో వాళ్ళందరూ మెచ్చుకున్నారు.